హడావుడిగా తిరుగుతాం. ఈ క్రిస్మస్లు ఈదులన్నీ తిరుగుతాం. ఆ పడుకున్న వాళ్ళు లేపేస్తాం, పడుకున్న తలుపు కొట్టి లేపేస్తాం. లేకండి క్రీస్తు నేడు పుట్టినాను నడుతాను. నేడు పుట్టి లేదు పుట్టాడు లేరా, పుట్టాడు ఇయాల అంట నడుతాను. నేడు పుడతాడు ఆయన, మళ్ళీ పుడతాడా నడుతాను. ఆయన నాడు పుట్టాడు, నేడు పుట్టాడు. ఇక ఆయన భౌతికంగా పుట్టడు. ఎలా పుట్టాలి చెప్పనా? నీ జీవితంలో పుట్టాలి, వాడి జీవితంలో పుట్టాలి, వాడి జీవితంలో పుట్టాలి. నా జీవితంలో పుట్టిన ప్రభు నీలో కూడా పుడతాడు, రా బయటకు అని చెప్పాలి. అలా చెప్పు మీనింగ్ఫుల్గా. ఇక రాబోతున్నాడు ప్రభు, ఇక త్వరలోనే రాబోతున్నాడు చెప్పు. ఇదిగో ఈ మొదటి శతాబ్దపు క్రిస్మస్ని మనం జ్ఞాపకం చేసుకుంటామంటే రెండో రాకడ కూడా జరగబోతుందని చెప్పు. సిద్ధపడండి అని చెప్పు. ఇవి చెబుతున్నావా? హ్యాపీ క్రిస్మస్, మేరీ. ఓకే, ఎవరికి హ్యాపీ, ఎవరికి మేరీ క్రిస్మస్ అని అడుగుతున్నాను. మీకే హ్యాపీ క్రిస్మస్ కాదు. ఎవరికి హ్యాపీ ఉండాలి చెప్పండి? మిమ్మల్ని బట్టి దేవుడికి హ్యాపీ ఉండాలి. అందుకే ఆ రోజు మరియమ్మ త్యాగం చేసింది, యోసేపు త్యాగం చేస్తాడు, వాళ్ళ జీవితాలు త్యాగం చేస్తారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఇళ్ళలోనికి రప్పించారు. ఇప్పుడు మీరు కూడా త్యాగాలు చేయండి. మీ వీధుల్లోకి క్రీస్తు రావాలి, మీ ఊర్లోకి క్రీస్తు రావాలి, మీ కుటుంబాల్లో క్రీస్తు రావాలి. ఇంకా చెప్తున్నాను, మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా క్రీస్తు రావాలి. మీరే ఆత్మీయంగా వాళ్ళ మధ్య ఆయన పుట్టేలాగా చెప్పండి, త్యాగం చెయ్యాలి. ఆ సినిమాలకు వెళ్ళండి, మీరు కూడా సినిమాలకు వెళ్ళిపోండి. మేము రామరా అని చెప్పండి, నిజాయితీగా ఉండండి, మేము యేసయ్య బిడ్డలమని చెప్పండి. క్రీస్తు మిమ్మల్ని బట్టి మహిమను పొందుతాడు. సర్వోన్నతమైన స్థలంలో ఆయనకి మహిమ వస్తుంది. మిమ్మల్ని బట్టి భూమి మీద సమాధానం కలుగుతుంది.